హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అంటే చూసుకుందామండి. నిన్నైతే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు ఇంకా టైం కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇన్ని రోజులైంది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, సజెస్టివ్ సిలబస్ ఇచ్చారు. సో ఇంకా చాలామంది టైం అయితే సరిపోదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా సరే ప్రభుత్వం మాత్రం ఎగ్జామ్ పెట్టడానికి రెడీగా ఉంది. సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి నా మనవి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభము. 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మే 15 వరకు దరఖాస్తు గడువు, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు, పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహణ, ప్రాధాన్యం ముందే ఎంపిక చేసుకొని అభ్యర్థుల సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో నేరుగా తుది ఫలితాల ప్రకటన, పోస్టులు మిగిలితే తర్వాత నోటిఫికేషన్లో భర్తీ, ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టులలో స్థానికులకు 80%, స్థానికేతర అభ్యర్థులకు 20% కేటాయింపు, వారు 10th తెలుగు సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి. ఈ కోటాలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశం, హిందీ ఇంగ్లీష్ టీచర్ అభ్యర్థులకు తెలుగు మినహాయింపు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 7,487 స్కూల్ అసిస్టెంట్ అండ్ 6,599 హెచ్జిటి పోస్టులను, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,545 ఖాళీలు ఉన్నట్లు తెలపడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, లక్షలాది మంది ఉద్యోగస్తులు ఆశగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం భర్తీ 2 వేర్వేరు నోటిఫికేషన్లు ప్రకటించింది ప్రభుత్వం. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్ళు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జొనైల్ సంక్షేమ విభాగంలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్జిటి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మోడల్ స్కూల్ సంక్షేమ సొసైటీలో పోస్టులకు మరొక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆదివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 15వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులకు సంబంధించి సిలబస్ కూడా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సో జూన్ 6 నుంచి ఎగ్జామ్స్ అయితే జరగడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, 3 ప్రధాన మార్పులు: ముందే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడం, ప్రాధాన్యాలు ఇవ్వడం, ప్రొవిజనల్ జాబితా లేకుండా నేరుగా తుది జాబితా ప్రకటించడం అనే 3 ప్రధాన మార్పులు ఈ డిఎస్సిలో చేర్చారనమాట. సో గతంలో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. దానివల్ల పరీక్షల అనంతరం సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు ఎక్కువ సమయం పట్టేది. ప్రస్తుత డిఎస్సిలు దరఖాస్తుల సమయంలోనే అభ్యర్థులు అన్ని రకాల అర్హతలు, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వివరాలు కూడా మనము పొందుపరచాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్లు తొలుత పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తుంది. అనంతరం సాధారణ విధానంలో పరిశీలన ఉంటుంది. 1 కంటే ఎక్కువ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుంటే ముందే ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ఒకే అభ్యర్థి గణితం, సైన్స్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే తొలుత ఏ పోస్టుకి అయితే వీరు ఎంపిక చేసుకున్నారో సో ఆ పోస్టుకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఒక అభ్యర్థి గణితం, సైన్స్ 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే తొలుత ఏ పోస్ట్ కావాలో ప్రాధాన్యం పేర్కొనాలి. తుది ఎంపికలో 2 పోస్టులకు అర్హత సాధించే తొలి ప్రాధాన్యానికి అనుగుణంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. మిగిలినవి రద్దు అవుతాయి. దీనివల్ల పరీక్షల అనంతరం మళ్ళీ ప్రాధాన్యత ఎంపిక వివాదాలు తలెత్తవు. సో గతంలో తుది ఫలితాలు ప్రకటించాక కూడా పోస్టులు మిగిలితే డిఎస్సిలో తర్వాత మెరిట్ తీసుకునేవారు. అందుకోసం తొలుత ప్రొవిజనల్ జాబితా ప్రకటించేవారు. ప్రస్తుత డిఎస్సిలో నేరుగా తుది జాబితా ప్రకటిస్తారు. పోస్టుకు ఒకరిని చొప్పున ఎంపిక చేస్తారు. ఏదైనా కారణాలతో ఎంపిక చేసిన వారు చేరుకోకుండా పోస్ట్ మిగిలితే వాటిని తర్వాత నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, తుది జాబితా డైరెక్ట్గా ప్రకటిస్తారు. పోస్ట్కు ఒకరిని మాత్రమే ఎంపిక చేస్తారు. అంటే 16,347 మంది మాత్రమే తీసుకుంటారు. మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకోవడం అయితే జరగదు. యాక్చువల్గా తెలంగాణలో ఏం జరిగిందంటే 1:2 తీసుకోవడం జరిగింది రేషియో. సో ఇక్కడ వచ్చి 1:1 తీసుకుంటానన్నమాట. చాలా ఇది మంచిదనే చెప్పచ్చు, కానీ చాలా వరకు వద్దు అని కూడా అంటా ఉన్నారు. సో ఏదేమైనా దాని గురించి మనకు ఐడియా లేదండి. సో మనకున్న సమాచారం మనం తెలుసుకొని వెళ్దాము. సో జూలై 6 వరకు పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిగా ఆన్లైన్లోనే విధానంలో నిర్వహిస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు. డిఎస్సి దరఖాస్తులకు ప్రభుత్వం వయోపరిమితిని సడలించింది. 2024 జూలై 1 కటాఫ్ తేదీతో 18 నుంచి 44 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 49 ఏళ్ళు, దివ్యాంగులకు 54 ఏళ్ళుగా నిర్ణయించింది. ఇవి అర్హతలు: స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు వేర్వేరుగా అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. గత డిఎస్సి సమయంలో ఉన్న హెచ్జిటి పోస్టులకు అర్హత విషయంలోనూ స్పష్టతనిచ్చింది. సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎడ్జిటి పోస్టులకు డిఈడి లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆ విద్యార్హత కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్లో 50% మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ విభిన్న ప్రతిభావంతులైతే 45% మార్కులు సాధించి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సబ్జెక్టులతో పాటు డిగ్రీ బీఈడి ఉండాలి. వ్యాయామ విద్యా ఉపాధ్యాయ పోస్టులకు డిగ్రీతో పాటు బీపీఈడి లేదా ఎంపీఈడి ఉత్తీర్ణులై ఉండాలి. టెట్కు 20% వెయిటేజీ. వ్యాయామ విద్య మినహా స్కూల్ అసిస్టెంట్లకు ఎస్జిటి పోస్టులకు టెట్లో 20% వెయిటేజీ ఉంటుంది. మొత్తం పరీక్షల అనంతరం నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఓపెన్ కోటా 20%. సో టీచర్ పోస్టులో 80% పోస్టులు స్థానికులకే దక్కుతాయి. మిగిలిన 20% ఓపెన్ కేటగిరీగా ఉంటుంది. సో వారికి ఫీజు మినహాయింపు. గత ప్రభుత్వంలో ప్రకటించి మధ్యలో ఆగిపోయిన డిఎస్సి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ డిఎస్సిలో చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట ఫీజు. కానీ కొత్తగా దరఖాస్తు నింపి అప్లోడ్ చేయాలి. ఒక్క పోస్టుకు అభ్యర్థి 750 చొప్పున చెల్లించాలి. అందువల్ల గత డిఎస్సిలో ఒక పోస్టుకు ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే అదనంగా ఎంపిక చేసుకున్న పోస్టుకు 750 చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇది దానికి సంబంధించింది. సో స్కూల్ అసిస్టెంట్కు పోస్టులో డిగ్రీ అర్హతపై సందిగ్ధత. టెట్లో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు డిగ్రీలు 40% మార్కుల్లో బీఈడి చేసేందుకు 40% మాత్రమే. సో డిఎస్సిలో మాత్రం 40% ఉండాలనే నిబంధన. టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులు, బీఈడి చేసేందుకు 40%, డిఎస్సిలో మాత్రం 45% ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదేంటబ్బా ఇది సందిగ్ధత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డిగ్రీలో డిఎస్సికి మాత్రము 45% ఉండాలని చెప్పడం జరిగింది. సో డిఈడి చేసేందుకు 40% మాత్రమే ఇచ్చారు. సో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు బీఈడి చేసుకోవచ్చుంటారు. వాళ్ళందరికీ అప్పుడు ఎలిజిబుల్ ఇచ్చి ఇప్పుడు ఎలిజిబుల్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఏదేమైనా సరే అప్లై చేసేటప్పుడే బిఫోర్ 45% ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. సో 40% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనుకుంటా. సో ఎస్, జూలైలోనే ఇది నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఏదేమైనా సరే ఒకసారి చూసుకోవాల్సిందే. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉండడం రెండు రాసే కొంతమంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు జరగనున్నాయి. అదే సమయంలో ఏపీపీఎస్సీ 4 నియామక నోటిఫికేషన్కు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తుంది. అందులో పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల నియామక పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్ 16 నుంచి 26 వరకు సో పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. సో ఏదో గోల్మాల్ అయితే ఉండడం జరిగిందండి. మనకైతే క్లారిటీగా లేదు. కొత్త సిలబస్తోనే పరీక్షలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో టీజీటీ ఎవరెవరికి ఎంతెంత అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ మీకు నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకునే విధానం కోసం నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఆ వీడియో మీకు కావాలంటే కన్నా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో వీడియో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియోని అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.